అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోలని కోరుకుంటున్నానండి. ఆంధ్రా స్టైల్లో నోరూరించి చికెన్ పచ్చడి తయారు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. కేజీ చికెన్ తీసుకున్నాను, కిన్లేసో. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి, ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఈ రెండు ఇలా కలిపేసుకోవాలి. ఈ సైజు ముక్కలు తీసుకోవాలండి. బాగా చిన్నవి కాదు, బాగా పెద్దవి కాదు. ఎందుకంటే మగ్గబెట్టి ఆ తర్వాత మళ్ళీ నూనె వేపుతాం కదండి, చిన్నవి అయిపోతాయి. సరిపోద్ది అలాగా. మూతేసి 10 నిమిషాలు పక్కన పెడతామండి. ఇలా పొయ్యి మీద పెట్టుకుని మగ్గనిద్దామండి. చూసారా ఎంత నీరు వచ్చేసిందో? నీరు శుభ్రం దిగిపోవాలండి. నీరు మగ్గి వరకు కూడా అలాగే పై తిప్పుతూ ఉండాలి. చూసారా నీరు అన్నది లేదు, శుభ్రం మగ్గిపోయింది. నీరు అన్నది ఉండకూడదండి ఇందులో. తీసేసుకుందాం. ఇప్పుడు మసాలాకు రెడీ చేసుకుందామండి. 2 ఇంచీలు దాల్చిన చెక్క, 5 లాలిక్కాయలు, 5 లామొగ్గలు, 2 స్పూన్లు ధనియాలండి, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలండి. ఇలా దోరగా వేగాలండి. ఇలా దోరగా వేగితేనే నిలవన్నది ఉంటుందండి. 2-3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలలు ఉంటుంది పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి. చల్లారేగా మిక్సీ కొట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చట్లేకండి నేను 7 చల్లను వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. మగ్గబెట్టిన చికెను ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో వేపుకోవాలండి. ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. ఎర్రగా వేగిపోయినట్టు తీసేద్దామండి. అలాగే ఇంకా బాగా ఎక్కువ వేపుకోకూడదండి, నవ్వలేము తినలేము. అలాగని బాగా తక్కువగా వేపుకున్నా కానీ నిలవ ఉండదండి. ఇలాగైతే సరిపోద్ది. కేజీ చికెన్ చూసారా వేపితే తొద్దండి, నీరంతా పోయి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి ఇది. అప్పటికప్పుడు నూరు కావాలండి, నిలవద వేసుకోకూడదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేసుకోవాలండి. పచ్చికంప అన్నది రాకూడదు. నిల్వ అన్నది ఉంటుందండి ఇలా బాగా వేసుకుంటే. ఇప్పుడు వేద్దాం, ముక్కలు వేద్దామండి. యాభై గ్రాములు ఉప్పు వేద్దాం. 150 గ్రాములు కారం వేద్దామండి. ఇలా మసాలా నూరుకున్న పొడి వేద్దామండి. ఇలా పడద్దు ఇలా కలుపుకుంటే ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం.
అందులోనండి కొద్దిగా కరివేపాకు వేద్దాం. అలాగే కొద్దిగా కొద్దిన ఫ్లేవర్ బాగుంటుందండి. అయిపోయింది, దింపేద్దామండి. దీంట్లోనే ఒలిచేసిన ఎల్లిపాయ రేకలు వేసుకుందామండి. 15 దాకా ఉన్నాయి. ఇవి పచ్చడితో పాటు తినేచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు ఉంటుందండి. అదే బయట పెట్టుకుంటే 2 నెలలు ఉంటుంది. ఆ 4 నెలలు ఉంచమనుకో తినేస్తాం. అందరం ఇష్టపడతాం కదండి దీన్ని. చికెన్ పచ్చడి ఎదురుకుంటే పెట్టుకుని ఇంకో కూర ఇస్తాను లేరు కదండి. చాలా బాగుంటుంది ఈ చికెన్ పచ్చడి. ఒక గిన్నె ఇప్పుడు గాజు కప్పులు తీసేస్తున్నానండి. పచ్చడి గాజు కప్పులు అయితేనే బాగుంటుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం చికెన్ పచ్చడి మటన్ పచ్చడి బయట కొని తింటాం కదండి. దానికంటే ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఇది వెంటనే తినేయకూడదండి. 2 రోజులు మగ్గితే అప్పుడు తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి. అలాగే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మర్చిపోకండి.